ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకా పల్లవి రాలేదేంటి? టైంకి పల్లవి వస్తుంది, అన్ని కలెక్ట్ చేసుకొని వస్తుంది. నిజంగా అది గెలుస్తుందంటావా? ఆ ఫోటోలో ఉన్న అన్ని ముక్కల్ని అది కలెక్ట్ చేసినా ఒక్క ముక్క మాత్రం దానికి దొరకదు. అది ఓడిపోవడం ఖాయం. ఒకవేళ పల్లవి ఓడిపోతే తనతో ఏం చేద్దాం? ముందు దాని ఓడిపోయిన మొహాన్ని చూసి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం. త్వరగా రా ఫ్రెండు, టైం అయిపోతుంది. ఫోటో అంతా ఉంది కానీ ఒక ముక్క మిస్ అయింది పల్లవి. ముందే చెప్పానుగా, ఫోటోలో ఒక్క ముక్క మిస్ అయినా నువ్వు ఓడిపోయినట్టే అని. టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా ఫ్రెండు? అబ్బా, ఏదో ఒకటి చెయ్యి, ఆలోచించు ఫ్రెండు. అవును, ఇంకా టైం ఎంత ఉందిరా? 20 సెకండ్సే ఉంది. నీ గెలుపుకి ఓటమికి దూరం 20 సెకండ్స్ మాత్రమే. ఇదిగో ఫ్రెండు, త్వరగా కానిచ్చేయి. ఫ్రెండ్ గెలిచింది. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఈ పల్లవి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని? కాన్సెప్ట్లు మారుతున్న రిజల్ట్ మాత్రం మారట్లేదు. పాపం ఇప్పుడు అక్షిత పరిస్థితి ఏంటో. ఈ పోటీలో మా పల్లవి గెలిచింది, నువ్వు ఓడిపోయావు. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో నువ్వు చెప్పు పల్లవి. చెప్పు ఫ్రెండు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోడ కుర్చీ వేయిద్దామా? చంటి, లేదు, కాలేజ్ గ్రౌండ్ మొత్తం చెత్తా చెదరంగా ఉంది కదా, అవన్నీ ఎత్తుతుందేమో. లావణ్య, పోనీ గ్రౌండ్ అంతా పరిగెట్టిద్దామా? రే, ఏంట్రా తనకి లేనిపోయిన ఆలోచనలన్నీ మీరే ఇస్తారేంటి? పల్లవి,
పాపం మా నక్షిత, అది గుర్తుపెట్టుకో. తనవేం చెయ్యక్కర్లేదు. అదేంటి, తను ఓడిపోయింది కదా. ఓడిపోవడం తనకి కొత్త కాదు, గెలవడం నాకు కొత్త కాదు. అయితే పనిష్మెంట్ ఏం లేదు కదా, మేము వెళ్ళిపోవచ్చు కదా. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక మాట చెప్పాక. ఏంటది? పల్లవి నువ్వు గ్రేట్ అని నాకు సెల్యూట్ కొట్టి బయలుదేరు. తను నీకు సెల్యూట్ కొట్టాలా? కొట్టదు. అవునా? అయితే తన పనులన్నీ నీతో చేయిస్తా. అవునా? వద్దులే అక్షిత, తన గ్రేట్ అని ఒప్పేసుకో. భువనా, తప్పదే. లేదంటే తను అన్ని పనులు నీతోనే కాదు నాతో కూడా చేయిస్తుంది. సరే, నువ్వే గ్రేట్. థ్యాంక్ యూ. తన కెపాసిటీ ఏంటో తెలిసి కూడా తనతో ఎందుకు ఛాలెంజ్లు చేస్తారు? తను మంచిది కాబట్టి అయ్యో పాపమని వదిలేసింది. వేరే వాళ్ళైతే ఈ పాటికి మిమ్మల్ని ఒక ఆట పట్టించేవాళ్ళు. పద. అబ్బా, ఇంకెంతసేపు నడవను? ఇదే టైంలో సైకిల్ చేయను ఒకటి ఓడిపోవాలా? ఛా, ఒకసారి పెట్టడానికి ట్రై చేద్దాం. చూడు, ఇప్పటికే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. తగ్గించుకుని ఇకనైనా నేను చెప్పినట్టు వినకపోతే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నువ్వెవర్రా అసలు నన్ను కంట్రోల్ చేయడానికి? నా జోలికొస్తే ఊరుకోను. సాన్విక మళ్ళీ గొడవ పడుతున్నట్టుంది. ఇతనెవరు? అన్నా, బండి తీయండి అన్నా. అన్నా, వెళ్ళండి అన్నా. అన్న, నువ్వు కూడా వెళ్ళు.